స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయంటూ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీటీడీ ప్రతిష్ట దిగజార్చే కుట్రే. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆగ్రహం. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి ఏడాదిలో 1 కోటి లక్ష రూపాయలు జరిమానా విధించాం. ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. బాలికల గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాం. ప్రిన్సిపల్ అరుణ. వార్తల్లోని వివరాలు. టీటీడీ గోశాలలో ఇటీవల 100 గోవులు మృతి చెందాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడారు. ఆదివారం టీటీడీ గోశాలలో గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దానాను మీడియా అధికారులతో కలిసి పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. టీటీడీ గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, గోవులను తల్లిగా భావించి ఎప్పటికప్పుడు దానా, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఎక్కడో మృతి చెందిన గోవుల ఫోటోలను, గత పాలనలో గోశాలలో మరణించిన గోవుల ఫోటోలను చూపి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలనలో మరణించిన గోవుల ఫోటోలను, తేదీలను మార్చి ప్రస్తుతం చనిపోయినట్లు చూపిన ఫోటోలను మీడియాకు చూపించారు. టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ఉండగా గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పడ్డ దానా పంపిణీ చేసినట్లు వారి పాలనలో విజిలెన్స్ నివేదికే స్పష్టం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా అప్పటి విజిలెన్స్ నివేదికను, అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు చూపించారు. ప్రతిరోజు అసత్య ఆరోపణలు, పచ్చి అబద్ధాలతో టీటీడీ సంస్థ మీద బురద జల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే జీరో అవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. వెంకటేశాయ. దురదృష్టకరం, ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు. ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటి కాలు మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ ఏ టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని. టీటీడీని ఎందుకు ఊరికా బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటమ్ తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది, ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటమ్, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏందని కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేదు. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడూ వచ్చింది పాపాను పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100కి 100 నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్. ఎందుకంటే ఏమీ దొరకట్లేదు, ఏదో లాగుతాడు. లాగి దాని మీద నేషనల్ మీడియాలో, ఈ మీడియాలో టీటీడీని బ్లేమ్ చేయడానికే ఉన్నాడు ఈయన. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు.
ఆయన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు? కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు. నాకు తెలిసి యాజ్ అ చైర్మన్గా 5 నెలల నుంచి చూస్తున్నాను, ఫైల్స్ చూస్తామంటే కమిషన్ లేకుండా ఏది చేయలేదు ఆయన. ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకున్నాడు. అటువంటి వ్యక్తి ఇంకోటి ఈ భూమి మీద పుట్టకూడదని చెప్పేసి నేను వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. దేవుడు సొమ్ము తిన్నోడు ఇంతవరకు ఎవడు బతికి పట్టకట్లేదు. కాకపోతే టైం ఈరోజు రేపా ఎల్లుండని తప్పకుండా ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఏదో వచ్చేసి రోజు టీటీడీ మీద పడుతుంది. ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు, వేరే సబ్జెక్టే దొరకరు. అదే వేరే మతస్థుల మీద పడమనండి, ఏమవుతుందో వాళ్ళ సంగతి. హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి? నేనే తక్కువగా కనిపిస్తున్నామా? ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని, ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు, భయం లేదు, రెండూ లేవు ఆయనకి. ఏదన్నా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేవు ఆయనకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే, ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం. నీలాగా కమిషనర్లు కక్కుర్తిపడే వ్యక్తులం కాదు. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు చక్కగా ఉన్నాయి. దీన్ని రిఫార్మ్స్ తేవాలా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలా. ఇవన్నీ వదిలేసి ఏదో గోవులు చచ్చిపోయినాయి, అది చచ్చిపోయినాయి, ఇవన్నీ ఏంటి చీప్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఆయనకి విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు. నువ్వు ఎవరితో, నాతో పెట్టుకో, పర్సనల్గా నేను వస్తా. అంతేగాని భగవంతుడితో మాత్రం పెట్టుకోవద్దని ఆయన్ని నేను కోరుతూ, మీరు ఫోటోలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మార్పింగ్ ఫోటోలు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి మా దగ్గర. మీకు షేర్ చేస్తాం అందరికీ, మా సిపిఆర్ గారు ఇస్తారు. అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్. చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ 14, 2024 నుండి నేటి వరకు మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి 1 కోటి లక్ష రూపాయల జరిమానాలు విధించడం జరిగిందని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో తాగి వాహనాలు నడిపే వారికి జరిమానా విధించడం జరుగుతోందని, మద్యం సేవించిన వ్యక్తి డ్రైవింగ్ చేయడం సెక్షన్ 185 కింద మొదటిసారి నేరం చేస్తే 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుందని, రెండవసారి తాగి వాహనం నడిపితే 15,000 రూపాయల జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష అమలు చేస్తారని తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించి రోడ్డు భద్రతా నియమాలు పాటించడంతో పాటు మద్యం మత్తులో వాహనాలు నడపరాదని సూచించారు. మద్యం తాగి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపితే ప్రమాదాల బారిన పడి కుటుంబాలను కోల్పోవాల్సి వస్తుందని, ఈ విషయాన్ని గుర్తుంచుకొని వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలని స్పష్టం చేశారు.
కూడా చెక్ చేసుకో. ఏమో మధ్యలో మండల కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి అభినవ అంబేద్కర్ బిందేశ్వర్ ప్రసాద్ 43వ వర్ధంతిని చిత్తూరు నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ఒక కుల ఆధిపత్యం, ఒక కుల ప్రాతినిధ్యం అనేది కాకుండా సామాజిక న్యాయం పాటించి దేశ భవిష్యత్తు రాజకీయాల పునాది వేసిన మహనీయుడు బిందేశ్వర ప్రసాద్ అలియాస్ బీపీ మండల్ అని తెలిపారు. దేశంలో వెనుకబడిన తరగతుల 5 సభ్యులతో 2వ కమిషన్ ఏర్పాటు చేయగా బీపీ మండల్ కమిషన్కు చైర్మన్ హోదాలో దేశవ్యాప్తంగా పర్యటించి అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి 1980 డిసెంబర్ 31వ తేదీన 40 సిఫార్సులతో కూడిన రిపోర్టును అందజేశారని, అయితే ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం ఇష్టం లేని అప్పటి ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే నివేదిక పక్కన పెట్టాయని పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా బీపీ మండల్ ఇచ్చిన 40 సిఫార్సులలో 2 మాత్రమే అమలులో ఉన్నాయని, మిగిలిన 38 సిఫార్సులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి బీసీల అభ్యున్నతికి దోహదపడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పూసల రవి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి హైమావతి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రవీంద్రరాజు, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి హరిబాబు, బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శి కుసుమ, లావణ్య, బీసీ నాయకులు వసంతకుమార్, ప్రతాప్, మీనా, రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు ఇందిరాగాంధీ తదుపరి మొరార్జీ దేశాయ్ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు 1980 డిసెంబర్ 31 తేదీన తన యొక్క బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ పంపించారు. ఆ రోజు దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు బీసీల యొక్క హక్కుల కోసం 40 సూత్రాలతో కూడినటువంటి ఒక నివేదిక సమర్పించిన ఉద్దేశం పైన అక్కడకుల పెత్తందారులు మొత్తం కూడా ఈ భారతదేశంలో అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టినప్పుడు సుప్రీంకోర్టు బీపీ మండలి యొక్క ఆలోచించినటువంటి దాని ప్రకారం ఈరోజు స్థానిక సంస్థలు రాజకీయ రిజర్వేషన్లు బీసీ వర్గాలకు వచ్చిందంటే బీపీ మండల్ గారు పెట్టినటువంటి ఫలితమే. అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్ బీసీ వర్గాలు అనుభవిస్తారంటే ఆ మహనీయుడు కల్పించేటువంటి అవకాశం అనేది కూడా బీసీ వర్గాలు ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇప్పటికీ కూడా ఆయన ఇచ్చేటువంటి సిఫార్సులు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వర్గాలపైన పక్షపాతంతో చూపించడం దాన్ని బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కూడా ఈ భారతదేశ ప్రధానమంత్రి ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ బీసీల పక్షపాతం చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే బీపీ మండల్ కమిషన్ రిపోర్టుని ఇచ్చారో ఆ మండల్ కమిషన్ రిపోర్టు 2 మాత్రమే అమలులోకి వచ్చాయి. మిగతా 38 డిమాండ్లు కూడా ఇప్పటివరకు అమలులోకి రాని కారణంగానే బీసీ వర్గాలు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సాంఘిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం పొందుపడుతున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మండల కమిషన్ సిఫార్సుల్ని తక్షణం అమలు పరచాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంట్లో రాజ్యసభలో అనేక పలుమార్లు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పటికన్నా ఆర్ కృష్ణయ్య గారి డిమాండ్ని బీసీ సంక్షేమ సంఘం చేస్తున్న పోరాటాలను గుర్తించి మండల కమిషన్ సిఫార్సులు తక్షణం అమలుపరచాలని కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం. బీసీ కమిషన్ సిఫార్సులను అమలు పరిచేదానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మెడల వంచైనా సాధించుకుంటామని బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తాం. చిత్తూరు నగరంలోని సంజయ్ గాంధీ నగర్లో ఉన్న బాలికల గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ అరుణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం 5వ తరగతి ప్రవేశ పరీక్షలకు 97 మంది ఎన్రోల్ చేసుకోగా అందులో 13 మంది గైహాజరయ్యారని,
మిగిలిన విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టామని, త్వరలోని ఫలితాలను కూడా విడుదల చేస్తామని ఆమె స్పష్టం చేశారు. నమస్కారం అండి. నా పేరు అరుణ. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చిత్తూరు ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను. ఈరోజు అనగా 13/4/2025 తేదీ మా పాఠశాలలో 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్మీడియట్కు సంబంధించిన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది. 5వ తరగతికి 97 మంది విద్యార్థులను అలాట్ చేయగా మాకు 11 మంది ఆబ్సెంట్, మిగతా అందరూ పరీక్ష రాస్తున్నారు. పరీక్ష చాలా ప్రశాంతంగా, చాలా స్ట్రిక్ట్గా, మంచి వాతావరణంలో జరిగింది. పిల్లలందరూ చక్కగా పరీక్ష రాసి ఏ ఇబ్బంది లేకుండా బయటకు వెళ్ళారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా 170 మందిని అలాట్ చేస్తున్నారు మాకు. ఈ పరీక్ష కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎటువంటి ఒడిదుడుకులు లేవు. పిల్లలందరూ మంచి వాతావరణంలోనే పరీక్ష రాయడం జరిగింది. ఇంటర్మీడియట్ పిల్లల పరీక్షలకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఒక ప్రశ్న తప్పు రాస్తే 1/4 అంటే 1/4 మార్కు తీసేయడం జరుగుతుంది. ఆ విషయం మేము పిల్లలకు ఎన్లైటన్ చేసి ప్రతి విద్యార్థికి మేము చెప్పి జాగ్రత్తగా పరీక్షలు రాయండమ్మా, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అని చెప్పి మేము పరీక్ష రాయించడం జరిగింది. పరీక్ష చాలా ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత ఎంపికైన విద్యార్థులకు వాళ్ళ ఫోన్ నంబర్లకే వాట్సాప్ ద్వారా మీకు పలానా స్కూల్లో సీట్ వచ్చింది, పలానా కాలేజీలో సీట్ వచ్చింది అని తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ నంబర్ పట్టుకొని ఆ కాలేజీలకు వెళ్ళి జాయిన్ కావాల్సి ఉంటుంది. జాయిన్ కావడానికి కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక తేదీ అనౌన్స్ చేస్తారు. ఆ తేదీ లోపల వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కళాశాలలో లేదా ఆ పాఠశాలలో 5th క్లాస్ పిల్లలు చేరవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్షైన్ స్టార్ అవార్డుకు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని కేజీబీవీ పాఠశాలకు చెందిన స్రవంతి ఎంపికైనట్లు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ రొంపిచెర్ల పాఠశాలలో స్రవంతి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యను అభ్యసించిందని, ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు 935 మార్కులు సాధించి అత్యున్నత ప్రతిభ కనబరిచిన నేపథ్యంలో సన్షైన్ అవార్డుకు ఎంపికైందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి ప్రతిభకు గుర్తింపుగా ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సన్షైన్ అవార్డు అందుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి కేజీబీవీ కళాశాలలో చదవడం కళాశాలకు గర్వకారణమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పూసుల రవి తెలిపారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శిగా కుసుమాను నియమించగా బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా హరిబాబును నియమించారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పూసుల రవి మీడియాతో మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా తనను నియమించిన కృష్ణయ్యతో పాటు దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అలాగే బీసీల అభివృద్ధితో పాటు వడ్డెర సంఘం సంక్షేమానికి పెద్దపీట వేసి బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో తన వంతు పోరాటాలు చేసేందుకు అహర్నిశలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త అయినటువంటి శ్రీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘంలో నాకు ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆయనకు పూర్తిగా నేను సహాయ సహకారాలు అందిస్తూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ సమైక్యంగా కలుపుకొని పోయి ఇటుపక్క వడ్డెర సంఘాన్ని కూడా బలోపేతం చేసుకొని ఈ బీసీల యొక్క మనుగడని ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వాలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సహాయ సహకారాలు అందించి నా పైన పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా
నేను నా గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. దేవుడితో రాజకీయాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న గోశాలలో గోవులకు పూజలు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద ఉన్న గోకులంలోని గోవులకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కరుణకు కరుణ లేదని దేవునితో కూడా రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. వంశాభివృద్ధి జరగాలంటే వేడుకొండల స్వామి చెంత మనం భక్తిగా ఉండాలి. పిల్లా పాపలతో మనం అందరం బాగుండాలంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి మనకి. అలాంటి వెంకటేశ్వర స్వామిని రోడ్డుకి ఇడిచి అసత్యవాక్యాలు చెప్తారా? మీరు చేసే ప్రతి ఒక్క అకృత్యము వెంకటేశ్వర స్వామి మూడో కళ్ళు ఆయన నేత్రము తెరిసే సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన విలవేల్పు వెంకటేశ్వర స్వామి, నారా లోకేష్ గారి కుటుంబ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఆయన పట్ట భక్తి శ్రద్ధలతో ఎలా మెలుక్కుంటారో ప్రజలకు తెలియదా? చిన్న తప్పిదము జరిగితే ఇమ్మీడియట్గా సస్పెన్షన్ విధిస్తారు. అలాంటి కీర్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎన్ని తప్పులు చేసినా రిలయన్స్ వాళ్ళు ఇచ్చిన చెక్కుని తెగమింకి లల్లూ ప్రసాద్ యాదవ్ కన్నా గోటాలు చేసిన వాళ్ళని కూడా మీరు అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు మీ హయాంలో. మా దగ్గర దేవుడి దగ్గర ఒక చిన్న తప్పిదం చేస్తే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. మీ హయాంలో జరిగిందా అని మేము కోరుతున్నాం. ఎందుకండి మీ హయాంలో పాల విక్రయణ వైసీపీ వాళ్ళ ఇళ్లకు పోయేది? గోశాల నుంచి మేము అడుగుతున్నాం ఈరోజు, గోశాల నుంచి పాలు ఎందుకు వైసీపీ వాళ్ళకి ఇంటికి వెళ్ళేది? గోశాలలో జరిగిన అగర్బత్తి స్కామ్ ఏంటి? సోపు షాంపూలు ఆయుర్వేదిక్ తయారు చేసే దాంట్లో స్కామ్ ఎంత వచ్చింది? ఈ అన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీగా కూటమి నాయకులుగా తీసుకొస్తాం, బయటికి స్కిట్ విధిస్తాం, ఏసీబీ రైడ్లు చేపిస్తాం. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి, మేమందరం కొండపైన పుట్టిన వాళ్ళం, భక్తి శ్రద్ధలతో సరస్వతి తీర్థంలో స్నానమాడి మేమందరం కూడా చిన్న వయసు నుంచి దేవుడి దగ్గర పెరిగిన వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఏ రోజైనా హుండీలో ₹1 డబ్బులు వేశారా? శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీనాక్షి చౌదరిని చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. వనకతనం ఏందిరా నువ్వా? వయసు వెళ్ళమ్మా చిన్న వాయిస్ ఒకటి మేడం 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 వచ్చేసాను మేడం మేడం వచ్చేసాను. నన్ను చూస్తే ఏమొస్తుంది? నిద్ర చాలు చాలు రా బా. కాదు కాలుతా అంటే వదిలేండి వదిలేండి.
శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం గోవులతో గోవిందునితో ఆడుకుంటున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2 సార్లు టీటీడీ పాలక మండలి అధ్యక్షునిగా చేసినటువంటి వారు కూడా సహజ మరణంగా చనిపోయిన గోవులను 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని భక్తులలో అసత్య ప్రచారాలు చేస్తుండడం చాలా బాధాకరమన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.